కొన్నిసార్లు మన తల్లిదండ్రులు పిలుస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, ఆ మాటలు వినం. వాళ్ళు ఒకసారి వినకుండా మనం అట్లనే ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఏమరా నేను మాట్లాడితే వినడం లేదు ఎందుకు అని తల్లిదండ్రులు ఏం చెప్తారు, మళ్ళీ గద్దిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, వినేవారిగా ఉండాలి, మాట్లాడేవారిగా కాదు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనం వినేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే వినేవారిగా ఉంటామో దేవుడు మనతోనే మాట్లాడతాడు. నువ్వు వినకుండా ఉంటే ఆయన ఏం మాట్లాడు. ఈరోజు చాలామంది ఏమంటారంటే, దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, ఆయన స్వరాన్ని ఎందుకు వినిపించలేదు అని అంటూ, నువ్వు వినడానికి సిద్ధంగా ఉంటే కదా ఆయన మాట్లాడడానికి. హల్లెలూయా. ఎవరైతే వినడానికి సిద్ధంగా ఉంటారో వారితోనే ఆయన మాట్లాడతాడు. ప్రభు ఎలాంటి వాడంటే, ఎవరైతే వినగలిగిన మనసు కలిగి ఉంటారో వారితోనే సూటిగా మాట్లాడు. ఎవరంటే వారితో మాట్లాడు ఆయన. కాబట్టి వినడానికి సిద్ధంగా ఉండాలి, వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి ఏం చేయాలి, నిదానించాలి ఉపవాస ప్రార్థనలో. హల్లెలూయా. ఎక్కువసేపు దేవుని మాటలు, దేవుని యొక్క ప్రసన్నత, ఆయన యొక్క తాకిడి అనుభవించడానికి మనము ఆ మనసు కలిగి ఉండాలి. ప్రియది ఎప్పుడెప్పుడు ఆయన ఆత్మ చేత నింపబడదామా, ఎప్పుడెప్పుడు ఆయన శక్తి చేత నింపబడదు, ఎప్పుడెప్పుడు ఆయన బలము చేత, ఆయన సన్నిధి చేత నింపబడాలి అని ఒక ఆశ మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో దేవుడు ఆయన ఆత్మ చేత మళ్ళీ నింపుతాడు. హల్లెలూయా. ఆయన రోషం గలవాడంట. ఎవరు? పరిశుద్ధాత్ముడు. పిలిస్తే తప్ప ఆయన రాడు. హల్లెలూయా. నువ్వు ఆహ్వానిస్తే తప్ప, నువ్వు ఇన్వైట్ చేస్తే తప్ప ఆయన రాడు. ప్రియదేవుని. కాబట్టి నువ్వేం చేయాలి, పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడో నీవు అద్భుతమైన కార్యాలు చేయగలవు. నీ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు దేవుడు చేయగలడు. హల్లెలూయా. కాబట్టి ఆ మనసులో ఎప్పుడు మనం ఆ మనసు పెట్టుకొని ఎప్పుడైతే ఆయన మాటలు మనం విని ఆయన ఆ మాటల ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితాల్లో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియదేవుని బిడ్డ, ఒక నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తిగా నిన్ను ఆయన మారుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము, ఇర్మియా 3వ అధ్యాయము 12వ వచనం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు అందరూ ఎవరు దయచేసి అటు ఇటు తిరగద్దు, మాట్లాడద్దు. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం దయచేసి చదువుదాం. ఎందుకంటే ఇది ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా వాక్కు మన ముందు రాబోతుంది. హల్లెలూయా. కాబట్టి వినడానికి సిద్ధంగా ఉండాలి. ఇర్మియా 3:12 దయచేసి చదువుదాం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణి వగు ఇజ్రాయేలు, తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. నీ మీద నా కోపము పడనీయకుము. నా కోపము పడనీయకుము. చాలు. ఇక్కడ చూస్తే ఇది ఎవరి వాక్కు అంట? యెహోవా వాక్కు. హల్లెలూయా. యెహోవా వాక్కు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు మనం వినబోతున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు 3వ అధ్యాయము 12వ వచనం. నేను ఒకసారి చదువుతాను. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. నిజంగా ప్రభు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ. హల్లెలూయా. హల్లెలూయా. 3వ అధ్యాయం 12వ వచనంలో కింద మనం చూస్తే, క్రింద భాగం చూస్తే, ఇది యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించు వాడను కాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు ఉపవాస పండుగల్లో, నేను ఎల్లప్పుడూ కోపించు వాడను కాను. హల్లెలూయా. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన కోపం ఉంటుంది. చాలాసార్లు చాలామందికి చెప్తున్నా నేను, నాకు వింటున్న మనందరికి కూడా కోపం అనేది మామూలే. హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, ఇది యెహోవా వాక్కు, నేను మీ మీద నా కోపం పడనీయను, నేను కృపగల వాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించు వాడను కాను. హల్లెలూయా. ఆయన కోపించేవాడు కాడు. ఎందుకో తెలుసా? ఆయన కృపగల దేవుడు. హల్లెలూయా. ఆయన దయగల దేవుడు కాబట్టి ఆయన మన మీద ఆయన కోపం పడనీయడు. హల్లెలూయా. చాలాసార్లు మనం కోపడుతుంటాం, చిన్న చిన్న వాటికి కోపడుతుంటాం, చిన్న చిన్న వాటికి కోపం వచ్చి ఎన్నో పనులు చేస్తుంటాం. హల్లెలూయా. ఎన్నో కోపంతో ఉండి, ఆ కోపం మనలో ఉండి ఎన్నో దేవునికి విరోధమైన కార్యాలు చాలామంది చేస్తున్నారు. ప్రియదేవుని బిడ్డ, దేవుని బిడ్డలు, దైవ బిడ్డలే కూడా వారు ఏం చూసిన వారి కోపాన్ని బట్టి ఎన్నో అవాంతరాలు, ఎన్నో భయంకరమైన కార్యాలు వారు చేస్తున్నారు. ప్రియదేవుని బిడ్డ. అయితే ప్రభు అంటున్నాడు, ఆయన ఎలాంటి దేవుడు అంటే, మీ మీద నా కోపం పడనీయను.
హల్లెలూయా. దేవుడు అంటే మన మీద కోపాన్ని చూపడు ప్రియదేవుని బిడ్డ, కోపించడు. ఆయన కోపించడు, వాత్సల్యతో కల దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే అంటున్నాడు, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించు వాడను కాను, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? దీర్ఘశాంతుడు, దయగలవాడు, కృపగల దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. చాలాసార్లు మనమే కోపడుతుంటాం ఆయన మీద, మనమే ఎక్కువగా సనుగుతుంటాం, గొనుగుతుంటాం. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే మనసు ఉంది. వారు కోపపడుతూ సనుగుతున్నారు, కోపపడుతూ ఏం చేయలేక సనుగుతున్నారు, గొనుగుతూ ఉన్నారు. మాకు మాంసం కావాలి. ఆ ఐగుప్తులో అయితే మేము మాంసము, అన్ని కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ అరణ్యంలో ఏంటి, ఇది తింటున్నాము, ఇది మాకు ఉంది అని, నీళ్ళు లేవు, తినడానికి ఏం లేదు, మాంసం లేదని కోపపడి వాళ్ళకి ఏమొస్తుంది తెలుసా? వారి నోట్లోని సనుగులు గొనుగులు వస్తున్నాయి ప్రియదేవుని బిడ్డ. అయితే దేవుడు ఆ సనుగులను గొనుగులను చూస్తున్నాడు. వారికి ఏం అవసరమో, వారికి మాంసం అవసరమైంది. మాంసం కోసం వాళ్ళు ఏమవుతున్నారు? ఎంతో ఆశిస్తున్నారు. మాంసాపేక్ష గలవారే వారు ఉన్నారు. అయితే ఆ సమయంలో మోషే ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా వీరికి మాంసం కావాలంట, వీరికి మాంసం కావాలన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశం నుంచి పూరేలను కురిపించాడు. హల్లెలూయా. అయితే చూడండి ఒక మాట, వీరు కోపపడుతూ సనుగుతూ గొనుగుతూ ఉన్న వారి కోరికను దేవుడు తీర్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభువును కనపడదామా? వీరు కోపంతో ఉన్న వారి యొక్క సనుగుతున్న వారి యొక్క ఆశను తీర్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. ఎంత దయగల దేవుడు, ఎంత కృపగల దేవుడు ప్రియదేవుని బిడ్డ. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ పరిస్థితిలో కూడా వారికి మాంసాపేక్ష గలవారు ఉన్నారు కాబట్టి వారికి పూరీలను కురిపిస్తే వారందరూ ఏం చేశారో తెలుసా? పూరీలను బాగా తిన్నారు. ఎట్లా తిన్నారంటే నాసికారంధ్రం వరకు వారు ఏం చేశారు? తిన్నారు. ఇంకా దొరుకుతుందో లేదో అని వాళ్ళు ఏం చేశారంట? ఆ మాంసాన్ని ఎక్కువగా తినేస్తారు. ఇంకా మరి తర్వాత మాంసం వస్తుందో లేదో, ఇన్ని రోజులైంది మాంసం తినకని వాళ్ళు ఏం చేస్తారు? నాసికారంధ్రాల వరకు, ముక్కు వరకు తినేస్తారు ప్రియదేవుని బిడ్డ. ఎంత భయంకరమైన విషయం. నిజంగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆ కృపగల దేవుడు మన దేవుడు, దయగల దేవుడు. వారి కోపంతో సనుగుతూ గొనుగుతూ ఉన్న వారికి కోరికను దేవుడు తీర్చిన దేవుడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కోపంతో మనం ప్రార్థన చేసి ఉంటాం, నిజమేనా? కోపంతో, దేవుని మీద కోపం, అలలో మనుషుల మీద కోపం, రకరకాల కోపాలతో కూడా మనం ప్రార్థన చేసిన కొన్నిసార్లు ఆ ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు కృపగల దేవుడు, ఆయన దయగల దేవుడు కాబట్టే మన ప్రార్థనలన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వింటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎలాంటి దేవుడు అంటే దేవుడు కృపగలవాడు కాబట్టే దేవుడు ఏం చేయడంట? కోపించడు. హల్లెలూయా. మన దేవుడు కోపించే దేవుడు కాదు. హల్లెలూయా. మన కోపం వస్తూ ఉంటుంది పరిస్థితులను బట్టి. మనం కొన్నిసార్లు కోపపడుతూ ఉంటాం. కోపం ఎక్కువై పాపం చేసిన వారు, అందుకే దేవుని వాక్యంలో మాట ఉంది, కోపపడుడు కానీ పాపము చేయదు. కోపం ఎక్కువైతే ఆటోమేటిక్గా ఏం చేస్తాం? పాపం చేస్తాం. కోపం ఎక్కువైతే మనం చేయరాని పనులు చేస్తాం. కోపం ఎక్కువైతే కొంతమంది హత్య చేస్తుంటారు. అంటే ఏంటి అంటే వారిలో ఎక్కువ కోపంతో వారు ఏం చేస్తున్నారంటే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు. కొంతమంది కోపం వచ్చి చంపేస్తున్నారు. ఎంత భయంకరమైన విషయం ప్రియదేవుని బిడ్డ. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో మనం ఎట్లుండాలంటే ఆ కోపాన్ని అంతని తీసివేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఆ కోపాన్ని, మనలో ఉన్న కోపాన్ని, అందరిలో ఉంటుంది కోపం, అయితే ఆ కోపాన్ని ఏం చేయాలి? మనం తీసివేసుకోవాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు సనిగినా గొనిగినా వారిని ఏం చేస్తున్న వారి కోరికను తీరుస్తున్నాడు. మాంసాన్ని ఇచ్చి ఆ పూరేలను కురిపించి వారికి కోరికను దేవుడు తృప్తిపరిచాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రియదేవుని బిడ్డ, ప్రభు మనతో మాట్లాడు. చూడండి, ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక ఎఫ్ఎస్సి, చూడు ఒక మాట ఇక్కడ రాయబడి, ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 1వ వచనం చూడండి దయచేసి. ఎఫ్ఎస్సి 2:1 చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. మీ అపరాధముల చేతను అంటే మీ కోపముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును ప్రేమతో క్రీస్తుతో ఏం చేశాడంట? కూడా బ్రతికించెను. హల్లెలూయా. నీకు ఎంత కోపపడుతున్నా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తూనే అన్నీ ఓడ్చుకుంటూనే ఉన్నాడు. కొన్నిసార్లు కోపంతో నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థనలకు దేవుడు వింటూనే ఉన్నాడు. ప్రియదేవుడు దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ప్రియదేవుడు బిడ్డ, మన ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడు.
హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, రిబ్కా అనే ఆమె. ఆమె ఉంది, ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అయితే ఆమె కడుపుతో ఉంది. కడుపున తర్వాత ఆమెకు లోపల కడుపులో కదలికలు కనబడుతున్నాయి. రిబ్కా తెలుసు కదా, ఇస్సాకు భార్య రిబ్కా ప్రార్థన చేస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తుందంటే ఆమె కడుపులో ఏదో కదలికలు ఉన్నాయి, కదలిక కనబడుతుంది. మామూలుగా కడుపుతో ఉన్న వారికి తెలుసు, బాగా తెలుసు, లోపల ఒక 7 నెలల తర్వాత మనం చూస్తే కదలికలు కనబడుతూ ఉంటాయి. అది కదలిక కనబడుతున్నప్పుడు మామూలే అది. అయితే ఈ రిబ్కాకి ఎలాంటి కదలికలు కనబడుతుందంటే అసాధారణమైన కదలికలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆ రిబ్కా కడుపులో ఇద్దరు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే ఇద్దరు పెనుగులాడుతున్నారని బాగా తెలుసు. అయితే కదలికలు కనబడుతున్నప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా, దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తూ, ఆదికాండలో మీరు చూడొచ్చు, ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమెతో అంటున్నాడు, నీ కడుపులో ఇద్దరు ఉన్నారు, 2 జనాంగాలు ఉన్నాయి, 2 జనరేషన్స్ ఉన్నారు, కాబట్టి వారు లోపల పెనుగులాడుతున్నారు అని చెప్పారు. చూడండి, సాధారణంగా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు అంత తెలియదు, కానీ ఇక్కడ ఇద్దరు గర్భంలో ఉన్నప్పుడు వారు ఇద్దరు ఏమవుతున్నారు, పెనుగులాడుతున్నారు, కొట్లాడుతున్నారు. అది బాగా అర్థమవుతుంది ఆమెకు. నిజంగా జరిగిన విషయం ఏంటంటే, ఏదో దేశంలో నేను చదివాను యూట్యూబ్లో, ఒక స్త్రీ 6 నెలల గర్భంతో ఉన్న ఆమె గర్భంతో ఉంది. అయితే ఆమెకు కూడా ఇలాంటి అసాధారణ కదలికలు, మామూలుగా చిన్న మెల్లగా కదులుతూ ఉంటుంది, కానీ ఆమెకు అసాధారణ కదులుతూ ఉంటే ఆమె డాక్టర్ దగ్గర వెళ్ళి అల్ట్రా స్కానింగ్ అని తీస్తారు, కడుపులో బిడ్డ ఎట్లుంది. స్త్రీలకు బాగా తెలుసు. అల్ట్రా స్కానింగ్ తీస్తే నిజంగా అండి కడుపులో 2 పిల్లలు ఉన్నారంట, కవలలు, 2 పెనవేసుకున్నారంట, ఇద్దరు నిజంగా. ఆ రోజు రిబ్కా జీవితం జరిగినదే ఈరోజు నిజంగా ఈ లోకంలో కూడా జరిగింది. ఆమె అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీస్తే ఆ స్కానింగ్లో 2 పెనవేసుకుని ఉన్నారంట. వారు చూసి డాక్టర్లందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా, ఎంత అద్భుతం అంటే చూడండి ప్రియ దేవుని బిడ్డ, అంటే ప్రభు ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు మరి ప్రార్థనలు ఆలకించే దేవుడు. రిబ్కా ప్రార్థన చేసింది, ఆమె ఒక అసమాధానంతో ఉంది. ఏంటి ఇంత కదలికలు ఉన్నాయి, ఇంత నాకు అసౌకర్యంగా లేదు అని ఏం చేసింది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, నీ కడుపులో ఒకరు కాదమ్మా 2 ఉన్నారు, కవలు ఉన్నారు, వారు పెనుగులాడుతున్నారు, వారు 2 జనాంగాలు, వాళ్ళు 2 అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం చేసింది, తిరిగి వెళ్ళింది. ప్రియదేని బిడ్డ, నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు. అలలో ముఖ్యంగా ఉపవాస ప్రార్థనలో నువ్వు దేని గురించి ప్రార్థన చేసినా జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, నిజంగా జరిగిన విషయం అది. రిబ్కా జీవితం జరిగింది. ఈరోజు ఎన్నో నెలల క్రితం నేను చదివాను, ఆమె గర్భంలో కూడా 2 కవలలు పెనవేసుకుని ఉన్నారంట. హల్లెలూయా, ఎంత అద్భుతమైన కార్యం కదా. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనని ఎప్పుడైతే నమ్ముకుంటామో, ఆయన మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో, ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతామో, అసాధారణ క్రియలు, అసాధారణమైన కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. 20 సంవత్సరాలు అయింది పెళ్ళై, నా గర్భం లేదని నువ్వు బాధపడుతుంటే ప్రభు అంటున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము సాధ్యపరిచే దేవుడు, సమస్తము సాధ్యం చేసే దేవుడు. ఈరోజు బాధపడుతున్నాం, నాకు పిల్లలు లేరు, ఇన్ని సంవత్సరాలు లేదు గర్భం లేక, ఇన్ని సంవత్సరాలు పెళ్ళయింది కానీ గర్భం లేక నేను ఎన్నో నిందలు నువ్వు తింటూ నిందలు భరిస్తుంటే ప్రభు అంటున్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నిజంగా ప్రభు ఎలాంటి కార్యాలంటే అద్భుతమైన కార్యాలు దేవుడు చేసే దేవుడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. కోపిస్తూనే మన పైన వాత్సల్యత చూపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కోపిస్తూనే ఆ ఇజ్రాయెల్ యొక్క కోరికను దేవుడు తీర్చాడు. తర్వాత ఏం చేసి తెలుసా, వారు నాసిక రంధ్రం వరకు మాంసాన్ని తిన్నారు, తిని ఏమయ్యారంట, చచ్చారు. హల్లెలూయా. వారి నోట్లో ఇంకా వారి పళ్ళల్లో ఇంకా మాంసం ఉండగానే వారందరూ అరణ్యంలోనే రాలిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కృపగలవాడు కాబట్టే నువ్వు ఎంత కోపించినా, ఎంత దేవుని మీద సనిగినా, గొనిగినా దేవుడు వాటన్నిటిని లెక్క చేయడు, వాటిని పట్టించుకోడు. ప్రియ దేవుని బిడ్డ, కోపిస్తూనే ఆయన వాత్సల్యత చూపించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఇటు అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే కీర్తనలు 103వ కీర్తన 8వ వచనం దయచేసి చదువుదాం. 103 Psalms 103 verse 8
యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన రెండోదిగా దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టే ఎల్లప్పుడూ ఆయన కోపించడు. హల్లెలూయా. ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి ఆయన కోపించడు. హల్లెలూయా. ఇక్కడ ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు ప్రియమైన బిడ్డ. హల్లెలూయా. ఎంత దీర్ఘశాంతం కలవాడంటే ఆయన మీద ఎన్నో కొరడా దెబ్బలు కొడుతున్నా, వెంట్రుకలు పీకుతున్నా, లేకపోతే పిడిగుడ్దులు గుద్దుతున్నా, ఆయన బల్లెంతో కొడుతున్నా ఆయనలో ఏం రాలేదు తెలుసా? కోపం లేదు. హల్లెలూయా. కోపం రావట్లేదు ఆయన. హల్లెలూయా. ఆయన ఎంతమంది ఆయన మీద ఎంతమంది పడి ఆయన హింసిస్తున్నా ఆయన నోట్లోంచి ఒక్క మాట రాలేదు. అంత దీర్ఘశాంతుడు మన యేసయ్య. హల్లెలూయా. అంత దీర్ఘశాంతుడు మనది. అందుకే ఆయన కోపించాడు. ఆయన దీర్ఘశాంతుడు కాబట్టి ఎల్లప్పుడూ ఆయన కోపించేవాడు కాదు. ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుని బిడ్డ, మనం కూడా అలాంటి గుణాన్ని మనం కలిగి, అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. అయ్యా, నాలో ఉన్న కోపాన్ని మీరు తీసివేయండి అయ్యా. మనం అందరం అడగాలి దేవుని సన్నిధిలో. చిన్నవాటికి పెద్దవాటికి కోపపడుతూ ఉంటాం. ముఖ్యంగా స్త్రీలు, లేడీస్ ఏం చేసి తెలుసా? ఉదయాన్నే లేవగానే స్కూల్ పంపించడానికి ఎంత కోపపడుతూ ఉంటారో పిల్లల్ని పంపించడానికి. సహజమే, ప్రతి ఇంట్లో జరుగుతుంది. హల్లెలూయా. పిల్లలు సరిగా చెప్పిన మాట వినకపోతే కోపపడుతూ ఉంటారు. తొందర రెడీగామని వాళ్ళు అరుస్తుంటారు, కోపిస్తూనే ఉంటారు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో, దేవా నాలో ఉన్న కోపాన్ని అంతని తీసివేయండి, ఎందుకంటే మీరు దీర్ఘశాంతుడు అయ్యా, మీరు కృపగల దేవుడు అయ్యా, మీరు దయగల దేవుడు, నీకు ఉన్న శాంతి నాకు అనుగ్రహించండి అయ్యా, నీలో ఉన్న దీర్ఘశాంతాన్ని నాకు కూడా అనుగ్రహించండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నిజంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దీర్ఘశాంతానికి అనుగ్రహిస్తాడు. ఎన్నిసార్లు నీ పిల్లల్ని నేను ఇబ్బంది పెట్టినా, నీ భర్తని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, నీ భార్య ఎన్నిసార్లు నేను ఇబ్బంది పెట్టినా, నీ తల్లిదండ్రులు లేకపోతే నీ పిల్లలు ఎంతమంది నీ మీదకి వచ్చి ఎన్ని మాటలు అన్నా నీ కోపం రాదు. ఎందుకంటే నువ్వు దీర్ఘశాంతుడు గల దేవుణ్ణి నువ్వు పూజిస్తున్నావు. ఆయన నువ్వు గణపరుస్తున్నావు కాబట్టి నీకు కూడా అలాంటి స్వభావమే వస్తుంది. నీకు కూడా లాంటి దీర్ఘశాంతము చేత ప్రభు మనల్ని నింపుతాడు. అంటే ప్రియ సోదరుడా, ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అయ్యా, నాలో ఉన్న కోపాన్ని తీసివేయండి. హల్లెలూయా. నాలో ఉన్న రౌద్రాన్ని తీసివేయండి. యేసు ప్రభు కూడా కోపపడ్డాడు. ఎప్పుడో తెలుసా? అది మామూలు కోపం కాదు, అది పవిత్రతతో కూడిన కోపము, రౌద్రం. ఎప్పుడొచ్చింది తెలుసా? యేసయ్య ఆ మందిరంలో వారు ఏం చేస్తున్నారు? వ్యాపారాలు చేసుకుంటున్నారు. వ్యాపారాలు చేసుకుంటే మందిరము, నా సమస్త జనులకు ప్రార్థనా మందిరం, ఆ మందిరంలో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, దేవుని యొక్క సన్నిధి ఉండాలి. అయితే ఆ మందిరంలో, నా ప్రార్థనా మందిరంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. కోడాలు పట్టుకొని అందరిని ఏం చేశాడంట? కొడత కొట్టాడు. పావరాలన్నీ వారి అన్ని పెట్టుకున్నారు, అమ్మకానికి పెట్టి ఉన్నారు. అన్నిటినీ పడేసి వారిని అందరినీ ఏం చేస్తారు? కోడా పట్టుకుని కొడుతున్నాడు. అంత కోపాన్ని, ఎప్పుడు ఆయన అంత కోపం రాలేదు ప్రియమైన బిడ్డ. ఎప్పుడైతే నా మందిరము సమస్త జనులకు ఇది ప్రార్థన మందిరము, నా మందిరంలో ఏముండాలో తెలుసా? వాక్యం ఉండాలి. నా మందిరంలో ఏముండాలో తెలుసా? స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి, దేవుని యొక్క మాటలు ఉండాలి, అవి వినబడాలి. కానీ ఇదేంటి వ్యాపారాలు జరుగుతున్నాయని కోడా పట్టుకుని అందరిని కొట్టి ఆ బల్లలు వాటన్నిటి పావరాలన్నీ ఏం చేశాడు? వదిలేసి వేసాడంట. హల్లెలూయా. ఆ రోజు రౌద్రుడయ్యాడు యేసయ్య. హల్లెలూయా. ప్రభు రోజు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కోపపడాలి. దేని కొరకు కోపడాలి తెలుసా? దేవుని మీద కోపం ఉండాలి తెలుసా? దేవుని పనులు సరిగా జరగాలి, దాని మీద నువ్వు కోపపడాలి. దేవుని యొక్క సన్నిధి చక్కగా ఉండాలి, క్రమంగా ఉండాలి, వాటి కొరకు మనం కోపపడాలి. హల్లెలూయా. ఎందుకు పదే చెప్తున్నామో తెలుసా? మీరు సక్రమంగా కూర్చోండి, లైన్లో కూర్చోండి. దేవుని సన్నిధి ఇది, దేవుని యొక్క మందిరం, దేవుడు నివసిస్తున్న ప్రాంతం కాబట్టి చక్కగా ఉండాలి, క్రమాన్ని పాటించాలి. ఎందుకంటే దేవుడు నివసిస్తున్న ప్రాంతం ఇది మామూలు ప్రాంతం కాదని ఎందుకు పదే చెప్తుంటాం తెలుసా? మన క్రమాన్ని చూసే దేవుడు ప్రియమైన బిడ్డ. అవన్నీ అక్రమాన్ని దేవుడు చూసే దేవుడు కాదు. అందుకే పదే చెప్తుంటాం, రండి ముందుకు కూర్చో, వెనకున్న వారు ముందుకు రండి, లైన్లో కూర్చోండి. ఎందుకు చెప్తాము తెలుసా? మన దేవుడు క్రమమైన దేవుడు కాబట్టి, క్రమాన్ని ఇష్టపడే దేవుడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడు మన క్రమాన్ని చూసే దేవుడు. ఎవరు చూస్తున్నా చూడకపోయినా నా ప్రభు నన్ను చూస్తున్నాడు.
కొన్నిసార్లు మనం చూస్తున్నప్పుడు ఆయన వ్యాపారం చేస్తుంటే మందిరంలో వ్యాపారం చేస్తూ ఎంత కోపపడ్డాడంటే అతడు కోపపడి గట్టిగా అరిచి అన్ని బల్లలు వాటిని కొట్టాడంటే ఎంత కోపపడ్డాడో ఒకసారి ఆలోచించండి ప్రీతి. కాబట్టి మందిరంలో ఉన్న మనము జాగ్రత్తగా ఉండాలి, మందిరంలో ఉన్న మనము క్రమంగా మనం ఉండాలి. వెకిలి వేషాలు, మందిరంలో ఉన్నప్పుడు ఇతరుల మీద చాడీలు చెప్పుకోవడాలు, మాట్లాడుకోవడాలు, వాక్యం చెప్తున్నప్పుడు మాట్లాడుకుంటూ, ఆరాధిస్తున్నప్పుడు బయటికి వెళ్తూ లోపలికి వస్తూ, ఇవన్నీ దేవుడు ఇష్టపడాడు. మూడోదిగా చివరిగా మనం చూద్దాం యెషయా గ్రంథము 57వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 57:15 వచనం చూడండి దయచేసి. 57:15 వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఏం చేయడంట, కోపించడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన కోపించడు. మనకు చాలాసార్లు కోపపడుతుంటాం, చిన్న చిన్న పనులు వాటిని బట్టి కోపపడుతూ ఉంటాం. అయితే ఆయన పరిశుద్ధుడు, అందుకే అన్నాడు నేను పరిశుద్ధును కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని సెలవిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని మనము ఉండాలని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన కోపించడు. ఒకసారి మీకు చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. నీ కోపం వస్తుందా? అయితే నువ్వు ఎలాంటి వ్యక్తిగా నువ్వే తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ఇటు ప్రియదేని బిడ్డ, ఎన్నోసార్లు మనం కోపపడుతూ ఉంటాం, చిన్న చిన్న వాటికి కోపపడుతూ ఎన్నో పనులు చేస్తుంటాం, దేవునికి అయిష్టమైన పనులు చేస్తుంటాం. అయితే ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తావో ఆటోమేటిక్గా నీలో కోపం ఉండదు, కోపం రాదు. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తావో నీ కోపం అనేది రాదు. ఎందుకంటే నువ్వు ఆయనలాగా మారిపోతావు. ప్రియదేని బిడ్డ, ఆయనలాగా మనం మారిపోతాం. నిజంగా ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఆయనలాగా మారడానికి మనం చేస్తున్నాం. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో ఏ విధంగా జీవించి ఒక నరుడుగా ఆయన వచ్చాడు, ఒక మానవ రూపిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నరుడుగా ఉండి ఎంత తగ్గించుకొని ఆయన లోకంలో పరిశుద్ధంగా జీవించాడో అది తెలియజేయడానికి ఆయన లోకంలో వచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆయన మీద ఫోకస్ పెట్టుకొని మనం ఉండాలి, ఆయన మాదిరిగా మనం జీవించాలని ఇష్టపడాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఎంత పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి నేను కూడా ఆయనలాగా జీవించాలి, నేను కూడా పరిశుద్ధంగా ఆయనలాగా నేను జీవించి, నాలో ఎలాంటి అపవిత్రత ఉండడానికి వీల్లేదు, ఎలాంటి అపరిశుద్ధత పాపం ఉండడానికి వీల్లేదు అని మనం ఏం చేయాలి? ఆయన్ని మాదిరిగా పెట్టుకొని జీవించాలి. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. హల్లెలూయా. ఆయన పోలికగా మనం ఉండాలి. ప్రియదేని బిడ్డ, ఆయన అనుసరిస్తూ ఉండాలి. ఆయన మార్గాలను ఎప్పుడైతే అనుసరిస్తామో మనం కూడా ఆయనలాగా మారిపోతాం. యేసుప్రభువారు ఉన్నంత వరకు, యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నంత వరకు శిష్యులు ఏం చేశారు? శిష్యులు కూడా బలహీనతలు ఉన్నాయి, మనం చాలా చూస్తాము. ఆ శిష్యులందరిలో ఏదో ఒక బలహీనత. హల్లెలూయా. ఈ శిష్యులందరిలో ఏదో ఒక బలహీనత. ఆయన ఉన్నన్ని రోజులు వాళ్ళ బలహీనతలతోనే ఉన్నారు. ఆయన అయితే ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో శిష్యులు ఎట్లున్నారో తెలుసా? ఇంకా బలమైన కార్యాలు చేసే వ్యక్తులుగా మారిపోయారు. ఎందుకంటే వారు ఎవరిని గురి చూస్తూ జీవించారు? వారు యేసేని గురి చూశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనలాగా మారాలి అందరు శిష్యులందరూ. అందుకే వారందరూ కూడా శిష్యులందరూ హతసాక్షిగా మారిపోయారు. శిష్యులందరూ హతసాక్షులు, ఎవరు కూడా మామూలు మరణం పొందలేదు. ప్రేది అందరూ హతసాక్షులుగా మారారు. ఎందుకంటే ఆయన వారు పోలి నడుచుకున్నారు. యేసుప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత వారి ఫోకస్ అంతా కూడా యేసయ్య మీదనే. నేను యేసయ్యలాగా ఉండాలి, మేమందరం యేసయ్యలా, మేము చనిపోయినా పర్లేదు, మేము ఏం చేయాలి? దేవుని కొరకు నిలబడాలి. మనం చంపేసినా పర్లేదు, మేము దేవుని కొరకు నిలబడాలి.
దేవుని కొరకు జీవించాలి, దేవుని మహిమ కొరకు జీవించాలి ఈ లోకంలో అని ఒక పట్టుదలతో వారు ఏం చేశారు, పరిశుద్ధంగా వారు జీవించాలి. ప్రియనిండా నిజంగా మనము వారు ఎన్ని నిజంగా యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారు ఎన్ని అద్భుత కార్యాలు చేశారో. హల్లెలూయా. యేసుప్రభు కూడా చేయలేని కార్యాలు శిష్యులు చేశారు. పేతురు యేసుప్రభు చేయలేదు. పేతురు నీడబడగానే అనేక మంది ఏమయ్యారు, స్వస్థత పొందారు. అంత అద్భుతమైన కార్యం యేసుప్రభు కూడా చేయలేని కార్యాలు శిష్యులు చేశారంటే ఒక్క మాట మీరు ఆలోచించండి. ఈరోజు మనం కూడా ఆ గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా కూడా చేయగలడు. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడదు. మనం కూడా చేయగలం, శిష్యులు మాత్రమే కాదు. హల్లెలూయా. పేతురు నీడబడిందంట. వారందరూ ఆ నీడ దగ్గరకు వస్తే అందరూ బాగైన వాళ్ళందరూ అనారోగ్యంతో వారందరూ బాగయ్యారు అని చెప్పుకోవడం కాదు, కానీ ఆ రోజున్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. కాబట్టి నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుంది. నేను ప్రార్థన చేసినప్పుడు అనేక రోగాలు పోతాయి. నేను ప్రార్థన చేసినప్పుడు అనేక మంది స్వస్థత పొందుతారు అన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన పరిచర్య వారు చేశారు. ఆది అపోస్తులు ఆ రోజుల్లో ఇంటింటా వారు ఏం చేసేవారంట, కూడుకునేవారు. ఎంత అద్భుతమైన విషయం అంటే యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితం ఎంత చక్కగా ఉందంటే ఇంటింటా వారు ఏం చేశారు, కూడుకునేవారు. ఎంత అద్భుతమైన వారిలో ఇంకా ఎలాంటి ద్వేషం కానీ కోపం అంటే ఎక్కడ కనబడలేదు. అంత అద్భుతంగా వారు జీవించారు. హల్లెలూయా. అనేకులకు మాదిరిగా ఉన్నారు. వారు ఉన్నప్పుడు అపోస్తుల పాదాల దగ్గర వారికున్న ఆస్తి అంతటిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పడేశారంటే ఎంత విశ్వాసం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రియదండి, శిష్యుల మీద ఎంత విశ్వాసం ఉందో మీరు ఒకసారి వారికి ఉన్న ఆస్తిని అంతటిని, వారికి ఉన్న వాటన్నిటిని అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పడేశారంటే ఎంత అద్భుతమైన విశ్వాసం, ఎంత అద్భుతమైన నమ్మకం ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. మందసం పడిపోతుంది కానీ పట్టుకున్నాడు, వెంటనే శిక్ష విధించాడు, చనిపోయాడు, అక్కడక్కడే పడి చచ్చాడు. ఇంకా అప్పటి నుంచి వారందరికి భయం ఏంది, అమ్మో ఇంకా మందసం ఇంత భయంకరమా, ఇంత దేవుడు కోపపడుతున్నాడా, జాగ్రత్త అనేవారు. ఆ రోజు నుంచి వారు క్రమమైన రీతిలో వారు జీవించారు. ప్రియదేని బిడ్డ, ఇక్కడ ప్రియదేని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు తప్పు చేసినా పాపం చేసినా దీర్ఘశాంతంతో అన్నిటినీ ఆయన భరిస్తున్నాడు. ఆయన మన దేవుడు. హల్లెలూయా. కోపిస్తూనే అంట వాత్సల్యత చూపుతున్నాడు. ఎంత అద్భుతమైన మాట ఇది. కోపిస్తూనే వాత్సల్యత చూపించే దేవుడు మన దేవుడు ప్రీతి. కాబట్టి ఈరోజు ఆయన మొట్టమొదటిగా ఎలాంటిది, ఎందుకు కోపించడంటే మొట్టమొదటిగా ఆయన కృపగల దేవుడు కాబట్టి ఆయన కోపపడడు. రెండవదిగా దీర్ఘశాంతం గలవాడు కాబట్టి ఆయన కోపపడడు. మూడవదిగా పరిశుద్ధుడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఇంకా ఏ చెడు అలవాట్లు మనలో ఉండవు. ఎందుకంటే పరిశుద్ధుడుగా నీళ్ళు పిలువబడ్డాడు, పవిత్రులుగా నేను చేశాడు. కాబట్టి నీలో దేవునికి అయిష్టమైన పనులు కార్యాలు ఏది చేయవు నువ్వు. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆయన ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కోపించడు. అందుకే మాట ఉంది, ఇంతకు మొదటిగా మనం చదివాం కదా, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం, నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ కోపించేవాడు కాదు. కాబట్టి మనం దేవునికి అయిష్టమైన పనులు చేద్దామా? ఏం చేయాలి? ఎందుకంటే కోపించడు ఆయన. కాబట్టి ఆయనకు విరోధంగా పనులు చేద్దామా? కాదు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి జాగ్రత్త ప్రియదేవుని బిడ్డ. ఆయన మన అన్ని పనులన్నీ, మన మనసును హృదయాన్ని అన్నిటినీ చూస్తున్న దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఉపవాసంలో ఇంకా ఏదైతే బలహీనతలు ఉన్నాయేమో, కోపం ఉందో, ద్వేషం ఉందేమో, లేకపోతే అసూయ ఉందో, కుళ్ళు ఉందేమో, లేకపోతే గర్వం మనలో ఉందేమో, అన్నిటినీ ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలోనే తీసివేసుకోవాలి. వ్రేళ్లతో సహా పెకిలించి వేయాలి. వ్రేళ్లతో సహా తీసివేసుకోవాలి. అలా ఎందుకంటే ఆయన ఎవరు? దీర్ఘశాంతుడు కాబట్టి, కృపగల దేవుడు కాబట్టి, దయగల దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కోపించే దేవుడు కాదు. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఉదయకాల సమయంలో 9వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రభు మన మధ్యలో ఉండి అనేకమైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియదేని బిడ్డ, కాబట్టి మనమందరం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభు ఎలాంటి దేవుడో ఇంతవరకు మనం విన్నాం. ఆయన కృపగల దేవుడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా.
కృప నాకే